అనసూయ 42 మంది మీద కేసు పెట్టింది. తనని లైంగికంగా వేధిస్తున్నారని, తనని ఆన్‌లైను, ఆఫ్‌లైన్ అని తేడా లేకుండా అందరూ వేధిస్తున్నారు. మాటలతో సూటిపోటి మాటలతో నన్ను వేధిస్తున్నారనే విధంగా ఆమె అయితే సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు చేయించింది అందరి మీద 42 మంది మీద. ఏది శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి అనుగుణంగా ఈవిడ మీద చాలామంది నెగెటివ్ మాట్లాడారు. అంటే అసలు ఈవిడికి సంబంధం లేదు. శివాజీ గారు మాట్లాడింది మన సంస్కృతి, సాంప్రదాయాల విషయంలో మాట్లాడారు. అయితే ఆయన క్షమాపణలు జెప్పాడు. ఆ సామాన్లనే పదం ఏదైతే ఉపయోగించాడో దానికి క్షమాపణలు జెప్పినా కూడా చాలామంది దీన్ని నెగెటివ్‌గా తీసుకున్నారు. కానీ తర్వాత అర్థమైంది శివాజీ చెప్పినటువంటి మాటల్లో ఎంత అర్థముందో, ఎంత మంచితనముందో, ఎంత మంచుందో. మన పిల్లలకి మనం అలాగే జెప్తాం. మనం అలాగే వదిలేస్తామా చెప్పకుండా? ఈరోజు సుమగారు ఎందుకు యాంకరింగ్ చేస్తే నీట్‌గా, పద్ధతిగా ఉన్నారు? మిగతా వాళ్ళకి ఎందుకు అదే ఫ్యాషన్ డిజైనర్లు ఇలాంటి డ్రెస్సులు ఇస్తున్నారు? అన్నీ కనిపించే విధంగా డ్రెస్సులు ఎందుకు ఇస్తున్నారు? కనిపించి, కనిపించని విధంగా. మరి సుమగారికి ఎందుకు ఇవ్వలేదు? ఇది యాంకరింగ్‌లో భాగమని మీరు అనుకుంటే, మరి ఆవిడకి ఇవ్వాలి కదా! ఎందుకివ్వరు? ఎందుకివ్వరంటే ఆ వ్యక్తిత్వం మీద ఉంటది. ఆవిడకి ఒక క్యారెక్టర్ ఉంది. వాళ్ళు వద్దంటున్నారు. వాళ్ళకి తెలుసు ఎలా చేయాలో, ఏం చేయాలో. టాలెంట్ ఉంటే చాలు ఏదైనా సరే. ఇప్పుడు బయటికెళ్ళినటువంటి వారు వాళ్ళ రంగాల్లో వాళ్ళు అభివృద్ధి సాధిస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు. కానీ అన్నీ చూపించుకొని సాధించేటటువంటివి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించలేకపోతున్నారు కదా! వాళ్ళు కూడా ఆ యాంకరింగ్ చేస్తున్నది నా కూతురే, నా చెల్లిలే, నా అక్కే, నా ఇదే అని నా కుటుంబ సభ్యురాలని చెప్పుకోగలగాలి. ఆ విధంగా ఉన్నాయా ఈరోజు? దాని గురించి శివాజీ మాట్లాడాడు. తప్పేముంది? దానికి అసలు సంబంధం లేని అనసూయ మధ్యలోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. మరి ఈవిడ డబుల్ మీనింగ్ అప్పుడు మాట్లాడినప్పుడు పరిస్థితి ఏంటో? ఈయన ఇలా మాట్లాడేసాడంట. మరి ఈమె మాట్లాడినటువంటి మాటలు చాలామంది ఇప్పుడు ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. ఈవిడ 42 మంది మీద కేసు పెడితే అందులో బజ్జా సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి, గోగినేని, పావని వీళ్ళే లేడీసే ఉన్నారు. ఇకపోతే శేఖర్ భాష, రజనీతో పాటు కరాటే కళ్యాణి, విజయలక్ష్మి, టీవీ యాంకర్ రోహిత్, ఓ ఛానల్ యాంకరు వీళ్ళందరి మీద అయితే ఆవిడ గత డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్లైన్ వేదికగా వేధింపులు పెరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అశ్లీల వ్యాఖ్యలు, లైంగిక దూషణలు, బెదిరింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. క్రిమినల్ డిఫమేషన్, సెక్యువల్ హెరాస్మెంట్, ఏఐ ఫార్జరీ వంటి నేరాలు జరిగాయని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం పోలీసులు వివరాలు తీసుకొని 42 మంది మీద అయితే కేసు నమోదు చేశారు. మరి లేడీసే ఉన్నారు కదా! ఈవిడిని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా లేడీసే సగానికి సగం మంది ఉన్నారు. మరి అప్పుడైనా బుద్ధి రావాలి కదా! రేపు పొద్దున్న ఏమంటున్నారు వాళ్ళు? నీ కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నీ వీడియోలు చూస్తే ఇది మా అమ్మ, ఈవిడ మా అమ్మ అనేటట్టు ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు వీడియోలు నువ్వైనా చెయ్యాలి కదా అనే విధంగా మాట్లాడుతున్నారు. తప్పేముంది? నీకు సంబంధం లేని విషయాల్లో దూరిపోతుంటావు, నీకు నువ్వే ఏడ్చేస్తావు, నీకు నువ్వే పొగిడేస్తావు, నీకు నువ్వే తిట్టుకుంటావు, నీకు నువ్వే అన్నీ చేసేస్తావు సంబంధం లేకపోయినా. దేశం గురించి మాట్లాడుతుంటే మధ్యలోకి వచ్చేస్తావు పెద్ద పోటుకత్తిలాగా. ఈ దేశం పరిస్థితి ఎలా ఉంది? ఈ దేశం ఏ దీని మీద ఆధారపడి ఉంది? మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలు ఇప్పుడు మళ్ళీ ఆచరిస్తుంటే నువ్వేమొచ్చేసి పాశ్చాత్య సంస్కృతిలో పడి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిందే కాక ఇలా పిచ్చి ప్రేలాపనలు చేస్తూ మళ్ళీ పోలీస్ కేసులు పెడతావా? ఇక్కడతోటైనా ఆపేస్తే నీకు మంచిది, మిగతా వాళ్ళకి మంచిదే. ఉన్న పరువు ఎలాగో పోయింది. కొంచెమైన పరువు ఉంచుకోవాలి కదమ్మా మీరు.